కాంగ్రెస్ నుండి ఒక్కొక్కరిగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉంది? ఇప్పుడు నోటీసులు ఇస్తా ఉంది కదా, ఏం చెప్పబోతా ఉంది? కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది డెమోక్రటిక్గా ఉండేటువంటి పార్టీ. ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ప్రజల యొక్క మాటలు, వాళ్ళు మాట్లాడినటువంటి కార్యకర్తలు మాట్లాడిన మాటలకు విలువ ఉంటుంది, లీడర్లు మాటలకు విలువ ఉంటుంది. కానీ ఏ కంటెస్ట్లో మాట్లాడరు, ఎందుకు మాట్లాడరు, దాన్ని బట్టి వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఇవాళ నా ఒక్కింట్లోనే కుమ్మరిపోయి లేదు, అన్ని పార్టీలలో ఉన్నది. బీఆర్ఎస్లో లేదా? కవిత రూపైన రోజు పొద్దున్న లేస్తే రచ్చ నడుస్తుంది, అది కనబడతలేదా? బీజేపీ పార్టీ ఉన్నది, గుండుదో పంచాయతీ, ఈటలదొక పంచాయతీ, బండిదొక పంచాయతీ. వాళ్ళ ఇంట్లో పంచాయతీ కనబడతలేదా? మరి కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు ఏళ్ళు పెట్టి చూస్తుండ్రు, ఇంట్లో ఎట్లెందుకు వాసన చూస్తున్నారు అడుగుతున్నాను నేను. నాకు ఒక్కదానికే ఉన్నదా పంచాయతీ? వాళ్ళకి లేదా? వాళ్ళ సుష్మిత మాట్లాడిన మాటలు, వాళ్ళ అమ్మ ఇవాళ మంత్రిగా ఉన్నారు. సురేఖక్క బీసీ మంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డకు, బీసీ పిల్లలకు అవకాశాల కోసము వాళ్ళ పని చేసే దాంట్లో ముందు నిలబడేటువంటి వ్యక్తి. ఆమె బిడ్డ చేసే వ్యాఖ్యల పట్ల ఆమె రాజకీయ భవిష్యత్తు అంధకారం వెళ్ళే పరిస్థితిలో ఉన్నది, ఆమెకు నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో షీ ఈజ్ ఏ క్యాబినెట్ మెంబర్, పార్షల్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద గవర్నమెంట్. అలాంటి దాంట్లో ఆమె మాట్లాడితే అది అక్కకు కూడా వర్తిస్తుంది కదా. ఆ ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు ఈ పిల్లకు, ఆ సో ఎందుకు లేదు ఈ పోరికి? కాబట్టి నేను మాట్లాడుతున్న దాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క పరువుకు నష్టం జరిగే విధంగా కుటుంబ సభ్యులను ఇందులోకి తీసుకొచ్చి ఆ అమ్మాయి మాట్లాడేటువంటి వ్యాఖ్యలకి డెఫినెట్గా ఖండిస్తాం. కాబట్టి నువ్వెవరు, నీకు పార్టీకి ఏం సంబంధం, ప్రభుత్వానికి నీకేం సంబంధం, ప్రభుత్వంలో జరిగే అంశాల పట్ల నీకేం అవగాహన ఉందని నువ్వు ఆరోపణ చేస్తున్నావు, నీ దగ్గర ఉన్నటువంటి అథెంటికల్ ఆధారాలు ఏంటి, నువ్వు ఎందుకు ఈ రకమైనటువంటి రాజకీయాలు ఎదుటోడికి బీజేపీ బీఆర్ఎస్ అని అస్త్రంగా పనిచేయడం కోసం నువ్వు పనిచేస్తున్నావు, ఇవి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ విషయం పట్ల అవగాహన లేకుండా మాట్లాడేటువంటి ఆ అమ్మాయి ఒక్కరోజు సెలబ్రిటీ కోసం, ఒక్కరోజు ఛానళ్ళ ముందు విజిల్లర్ కోసం నువ్వు ఉత్తేజంగా ఊగిపోయి మైసమ్మ లెక్క మాట్లాడితే తెల్లారి నుంచి ఈ రోజు నుంచి నువ్వెవరు అనే ఒక ప్రశ్న మొదలైంది. అవునా? నీ రాజకీయ భవిష్యత్తు చాలా ఉన్నది. బీసీ బిడ్డగా రాబోయే రోజుల్లో మహిళలకి 30% అమలైతే చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవాళ నీ యొక్క ప్రజలతో నువ్వు ఉండే విధానం, పార్టీలతో నువ్వు ఉండే విధానాన్ని బట్టే ప్రజలు నిన్ను రేపు దగ్గరికి తీయాలా, హక్కున చేర్చుకోవాలా వద్దా అని ఆలోచించుకుంటారు. నీ పొలిటికల్ భవిష్యత్తు పైన ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అవన్నీ ఆలోచన లేకుండా చిన్నపిల్లవు చిట్టి లెక్క ఉండకుండా పెద్ద పెద్ద మాటలు పొంకనాలు మాట్లాడితే పొంకనాల పోకిర్లో నువ్వు ఒకదాని అయిపోతావు అని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ యొక్క గుట్టు రట్టంతా చేస్తా నేను సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో అని మాట్లాడు పెట్టమని చెప్తున్నా చెల్లె. నేను కూడా ఏం చెప్తున్నా, నీ దగ్గర ఏం గుట్టున్నదో ఆ గుట్టు బయట పెట్టు. నీ గుట్టు బయట పెడితే అవతలడు గుట్టు కూడా పెట్టడానికి ఇతరుడు కూడా సిద్ధంగా ఉంటాడు కదా. ప్రతి ఒక్కడికి టిట్ ఉంటుంది. కానీ నేను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలనుకోవట్లే. ఆ అమ్మాయి కంటే పొలిటికల్ మెచ్యూరిటీ లేదు కాబట్టి మాట్లాడుతుంది. నాకు పొలిటికల్ మెచ్యూరిటీ ఉంది కదా. నా పార్టీని, నా ప్రభుత్వాన్ని, మా సురేఖని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ఒక ప్రొటెక్ట్ వేలోనే మా యొక్క లైన్ ఉంటుంది. అంటే మొత్తం పచ్చ కాంగ్రెస్ నడుస్తుంది అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. పచ్చ కాంగ్రెస్ అని కొన్ని వ్యాఖ్యలు చేసి పచ్చ కాంగ్రెస్ మాట్లాడే హక్కు అమ్మాయికి ఉన్నదా? నువ్వు అసలు ఏ పార్టీ అని అడుగుతున్నా నేను. నువ్వు ఏ పార్టీ? పోనీ అమ్మ పార్టీ అయితే నువ్వు అచ్చంగానే మాట్లాడాలి. అమ్మ పార్టీ కాదు కాబట్టి పచ్చ పార్టీ అని మాట్లాడుతున్నావు. నువ్వు ఏడుకు పోయి వచ్చినావు? నువ్వు ఎక్కడి నుంచి పోయి వచ్చినావు? కాంగ్రెస్లో పుట్టినావు, వైఎస్ఆర్సీపీ పోయి వచ్చినావు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినావు, మళ్ళీ బీఆర్ఎస్కి పోయినావు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినావు కదా. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మనకు మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? ఎవరు ఎక్కడున్నా వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం పార్టీలు మారుతుంటారు, వస్తుంటారు, పోతూ ఉంటారు. అదే పచ్చ కాంగ్రెస్ నుంచి, అదే పచ్చ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీలు పాదయాత్ర మొదలుపెట్టి దానిని ఆ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూసేటువంటి ఒక లైన్ తీసుకొచ్చాడు. ఆ లైన్ ద్వారానే ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేపు రాబోతుందని అనుకున్నారు. పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే ప్రూవ్ చేసుకున్నాడు. ఎంపీలుగా ఓడిపోతే ఎంపీగా గెలిచినాడు. మరి అలాంటప్పుడు అలాంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడితే నీకున్న అర్హత ఏంటని అడుగుతున్నాం మేము. సురేఖక్క బిడ్డగా నీకు రెస్పెక్ట్ చేస్తాం. నువ్వు మా లైన్ దాటి మాట్లాడితే అది కూడా అప్పుడు మేము ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది మా యొక్క లైన్. ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. ఇంకా అసెంబ్లీ ఎన్నికలు ఇంకా టైం దగ్గర ఉంది. కావాలనే ముఖ్యమంత్రి గారు కొండా సురేఖ ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని రేవూరి ప్రకాష్ రెడ్డి పేరు తీసిండు పరకాలలో అని ఆమె ఇండైరెక్ట్ గా చెప్తుంది కదా. ఇప్పుడు ఆ రోజు వరంగల్లో మీటింగ్ అయింది. సురేఖకి ఎందుకు పోలే? సింపుల్ లాజిక్ క్వశ్చన్ అడుగుతున్నా. నాకు కూడా తెలియదు ఎందుకు వెళ్ళలేదు అన్న దానికి. ఆ రోజు మేడారంలో ఉన్నది, ఇన్విటేషన్ ఉంది, మేడారం రాలేక. ఆ రోజు పరకాల్లో ఉన్నది. సరే పరకాలు అంటే నువ్వు పర్సనల్గా నీకు నచ్చలేదేమో పోలేదామని కాసేపు అనుకుందాం. ఓకే, అయినా కూడా అనుకుందాం. ఆ రోజు వెళ్ళినటువంటి మీటింగ్లో
కేసీఆర్ రేవంత్ రెడ్డి ఆ రోజు వెళ్ళినప్పుడు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఎందుకంటే రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లైనా అక్కడ సంక్షేమ పథకాలైనా అక్కడ ఏ పని చేసినా ఇంకా 2.5 years అక్కడ లోకల్ ఎమ్మెల్యేనే చెయ్యాలి. ఆయన కాన్ఫిడెన్స్ భరోసా నింపకపోతే ప్రజలు ఎందుకు ఆయన విశ్వసిస్తారు, ప్రజలు ఎందుకు ఆయనతో ఉంటారు? అవునా, నేనైనా నువ్వైనా మీరు ఎవరైనా సరే ఇవాళ నీ తండ్రి వచ్చి నా బిడ్డే బాగా పనిచేస్తుంది ఇంకా పని చేయాలన్నప్పుడు నిన్ను మెచ్చుకుంటేనే కదా నువ్వు పని చేసేది. పక్క బిడ్డ బాగా పనిచేస్తుందని చెప్పుకుంటే నువ్వు పనిచేస్తావా? చేయవు కదా. అది కూడా అంతే. ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటి వాడు. జరిగిన నియోజకవర్గంలో మీటింగ్కి ఆయన చెప్పినారు, ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఇప్పటికిప్పుడు టికెట్ ఇచ్చేది లేదు, బీఫామ్ ఇచ్చేది లేదు, ఎందుకంత తొందరపాటు? దానివల్ల నీకేం ఒరిగింది ఇవాళ మాట్లాడితే? సో అందుకని అన్న ఆ సీనియర్ మనిషిని పట్టుకొని డైపర్లను ఆయన మాట్లాడినప్పుడే ఆ పిల్ల దిమాగ్ అంతా ఆ డైపర్ల కన్నా స్టక్ అయిపోయింది. సో ఒక చిన్న పిల్లల లెక్క ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్గా మాట్లాడిందని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి సురేఖకి ఇవన్నీ నష్టం జరిగే అంశాలు. ఇవాళ నీదేం పోయిందమ్మా, కత్తి నీది కాదు నెత్తి నీది కాదు, మాట్లాడుతావు బయట పెడతావు. కానీ ఆటోమేటిక్గా వీటన్నిటికీ సంజాయిషి ఇచ్చుకోవాల్సింది, ఫేస్ చేయాల్సింది ఎవరు? సురేఖక్క. సో సురేఖక్క ఇబ్బంది పడేటువంటి పనులు నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను తిడుతున్నాను అని చెప్పి మాటలన్నీ కూడా సురేఖ గారికి తెలియకుండానే మాట్లాడింది అనుకుంటున్నారా? నిన్న నాకు తెలిసినంత వరకు నిన్న అక్క బర్త్డే ఉండే. నిన్న నేను ఫోన్ చేసినప్పుడు అక్క శ్రీశైలంలో ఉన్నారా, ఈయనే ఉంటాను నైట్, రేపు వస్తా అని చెప్పింది. ఈ లోపు ఆ పోరు అక్కడ పోయి తను తగలబెట్టింది. మరి ఏం జరిగిందన్న దానికి ఆలోచించుకోవాలి. ఎవరెన్ని కథలు పడ్డా నెక్స్ట్ పరకాల ఎమ్మెల్యే నేనే అని శశమీర చెప్పేసి. ఇప్పుడు నేనేమంటా, కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. నువ్వు ఉండాలి అనుకుంటున్నావు. ఏ పార్టీ నుంచి ఉంటావు? కాంగ్రెస్ నుంచి ఉంటావా, బీజేపీ నుంచి ఉంటావా, బీఆర్ఎస్ ఉంటావా, ఇండిపెండెంట్గా ఉంటావా? నువ్వు కాంగ్రెస్ పార్టీలో వెనక ఫ్లెక్సీలలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఉన్నాయి అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా ఇప్పటివరకు. అయితే నీకు ఏది లేకపోయినా అమ్మ పేరుతో నడిపిస్తున్నావు. నడిపిస్తూ ఉన్నప్పుడు నీకు ఓపిక ఉండాలి కదా. పార్టీ లైన్లో ఉండి అలా ఎమ్మెల్యే ఉండగానే నీ సోషల్ మీడియాలో అప్కమింగ్ ఎమ్మెల్యేను ట్విట్టర్ నీ యొక్క ఇన్స్టాలో పెట్టుకున్నావు అంటే నువ్వు రెచ్చగొడుతున్నట్టు కదా అర్థం. ఇతరుడికి చేతగానోడా, చేత కదా వాడికి. ఇది పద్ధత? రాజకీయం చేసే వ్యవహారం అది. ఎందుకు అలా చిల్లరవా చిన్న పోరగాలు చేసినట్టు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు వెనక ఉండి ఎవరైతే నడిపిస్తున్నారో ఎవరైతే అది చేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి చేయడం వల్ల మీరే పర్సనల్గా నష్టపోతారు. ఆ అమ్మాయి యొక్క పొలిటికల్ కెరియర్ని పనంగా పెట్టి అక్క కెరియర్ని పనంగా పెట్టి గేమ్లు ఆడుతున్నారు. ఈ గేమ్లో పావులు ఎవరు అవుతారో వాళ్ళు ఆలోచించుకోరు. సరే, ఆమె మాట్లాడిన మాటల్లో వాస్తవాలు లేవంటారా? ఏం మాట్లాడినారు? కొండా మురళికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం, వాళ్ళని దూరం పెట్టడం, వాళ్ళ ఫ్యామిలీని, ఇందులో వాస్తవాలు లేవంటారా? ఇప్పుడు నేను ఒకటి చెప్తా తమ్మి, అక్క ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్న సందర్భంలో అన్న పిసిసి ప్రెసిడెంట్ అవడానికి మీరు మద్దతు ఇచ్చిరా అనుకుందాం. మద్దతు ఇస్తే ఏం తక్కువైంది? మంత్రి పదవి ఉందండి మన ఇంట్లో. మంత్రి కన్నా ఎక్కువ ఏముంటుంది? ఎమ్మెల్సీ అనేది అది చాలా చిన్నది. ఇంట్లో మంత్రి అంటే ఆటోమేటిక్గా కుటుంబ సభ్యులు వెనక వ్యవహారం అంతా కూడా మురళనే చూస్తాడు. జనరల్గా లేడీస్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు వెనక హస్బెండ్ సపోర్ట్ అనేది 100% ఉంటుంది. మురళననే మొత్తం అంతా చూసేటువంటి వ్యక్తిత్వం ఉన్న ఆయన, పైనుండి కింది దాకా నడిపించేటువంటి వ్యక్తి అయినా. అలాంటప్పుడు ఎమ్మెల్సీ దానికోసము అడిగే విధానం అదా, కొట్లాడే విధానం అదా? బయట రచ్చకెక్కి మైకుల ముందు మాట్లాడితే ఎమ్మెల్సీ వస్తుందా? 4 గోళ్ళ మధ్య మాట్లాడుకోవాలా? అమ్మకు పవర్ ఉన్నది, అమ్మ వెళ్ళి మాట్లాడుతుంది కదా. అది పద్ధతి ఉన్నది కదా, దానికి మాట్లాడే విధానం అది కాదు కదా. అపాయింట్మెంట్ రాలేదు, ఇది ఇవ్వలేదు, మాకు జరగట్లేదు, దగ్గర తీసుకోవట్లేదు అంటే టైం పడుతుంది ప్రతిదానికి కూడా. చాలా మంది ఉన్నారు, మనం ఒక్కరమే లేం కదా. 119 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పొత్తు పార్టీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి అన్నప్పుడు 1,00,000 వ్యవహారాలు ఉంటాయి. వెయిట్ చేయాలా, పేషెన్స్ లేకపోతే. రియల్ కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతూ ఉంది, ఎల్లో కాంగ్రెస్ వాళ్ళకి లబ్ధి జరుగుతూ ఉంది అని చెప్పి నేను ఇప్పుడే చెప్పిన. ఎల్లో కాంగ్రెస్కి రియల్ కాంగ్రెస్కి ఏం జరుగుతుంది అన్నదని నేను చెప్పిన. పని చేసేటోడికి రేవంత్ అన్న 100% నిలబడతాడు, పదవులు ఇస్తున్నాడు. ఎవరికేం తక్కువ జరుగుతున్నది, ఎవరికేం తక్కువ వస్తాయి, వెనకో ముందో జరుగుతాయి. పార్టీ అన్నప్పుడు ఈక్వేషన్స్ ఉంటాయి, రకరకాలుగా నడుస్తాయి. మనకు పేషెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. రెడ్డి అయ్యి ఉంటే నోటీసులు లేవా? కొండ సుష్మిత పటేల్ అని ఉన్నది. కొండ సుష్మిత పటేల్ అంటే వాళ్ళేమో తక్కువేం కాదు కదా, తక్కువేం కాదు కదా. పటేల్ అంటే చాలా పెద్ద వర్డ్. అది పటేల్ అనేది చాలా పెద్ద వర్డ్. ఆల్రెడీ కుటుంబ సభ్యుల్లో పదవులు ఉన్నటువంటి మనమే అంత అసహనంతో ఉంటే ఏ పదవి లేనటువంటి, ఏమి పొందనటువంటి నా కార్యకర్త ఏమనాలి, నా లీడర్ ఏమనాలి, వాళ్ళ పరిస్థితి గురించి ఎవరు ఆలోచించాలి? ఇది కదా ఆలోచించాల్సింది, ఇది కదా ఉండాల్సిందే. ఆల్రెడీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా తుంగతుర్తిలో ఏపుని తీసుకొని ఎమ్మెల్యే చేస్తా అని చెప్పేసి అంటున్నటువంటి ఎవరు చెప్పినారు? రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి మీటింగ్ పెట్టినాడా? పెట్టినగా. ఇప్పుడు ఆ రాజగోపాల్ అన్న అనేటువంటి వ్యక్తి పార్టీలో కీలకంగా లేడు, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అవునా? ఆయన మాట్లాడిందంటే డెఫినెట్గా ఏఐసిసి లెవెల్లో, అధిష్టానం లెవెల్లో వాళ్ళు తీసుకునే సందర్భంలో డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు మాట్లాడతారు. అది నా పరిధిలో లేనటువంటి అంశం. నా పరిధిలో ఉన్నదల్లా ఒకటే, ఏమిటి? బీసీ మంత్రిగా ఉన్నది.
బీసీల యొక్క కష్టాల్లో సుఖాలలో ఉండాల్సినటువంటి సురేఖక భవిష్యత్ ఆగం చేస్తూ రేవంత్ అనే యొక్క జీవితాన్ని తన యొక్క పొలిటికల్ కెరియర్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా అమ్మాయి మాట్లాడేటువంటి వాక్యాలు మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.